ఈరోజు కోటగిరి మరి కొత్తగా ఉమ్మడి మండలాల మహానాడు మండల్ కమిటీ నుంచి మేము ఈ వర్గీకరణకు అనుకూలంగా మన సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చిన దానికి వ్యతిరేకంగా మన భారత్ బంధు దానికి సంబంధించి మేము ఇక్కడ కోటగిరి మరియు పొత్తంగల్ ఉమ్మడి మండలాల మాల సోదరులందరూ ఇక్కడ ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. ఇక్కడ బంద్ కూడా చేయడం జరిగింది. మా కోటగిరి మన షాపుల యజమానులకు కానీ మరియు మా ఇంకా వేరే వ్యాపారస్తులకు కానీ అందరూ మాకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. మరియు ఈ వర్గీకరణ అనేది మా ఎస్సీ సోదరులను విడగొట్టే ఒక కార్యక్రమం. ఇది చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో మొదలుపెట్టిన కార్యక్రమం. ఇప్పుడు మోడీ సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పు అనేది ఇచ్చినాడు. అది సమ్మతం, ఎస్సీలకు సమ్మతం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది ఎంపీలు కూడా మా ఎస్సీ ఎంపీలు కాడ, ఎస్సీ ఎస్టీ ఎంపీలు కాడ, దళిత ఎంపీలు ఒప్పుకునడం లేదు. మరి మోడీ గారికి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? భారతదేశ వ్యాప్తంగా భారత బంద్కు పిలుపునిచ్చినందుకు ఈరోజు కోటగిరి మండల హెడ్క్వార్టర్లో కోటగిరి పొత్తంగల్ మండలాల దళిత నాయకులు మాల సోదరులు వచ్చి ఎంతో ఘనంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరిలో షాప్ యజమానులు అందరూ స్వచ్ఛందంగా ఊహించడం జరిగింది. వారు కూడా మాకు సహకరించారు. కాబట్టి రేపు ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేయొద్దు ముఖ్యమంత్రికి కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఏబిసిడి వర్గీకరణ దాన్ని రద్దు పరుస్తూ ఈరోజు మేము కోటగిరి మండలంలో ధర్నా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాము, రాస్తారోకోలు చేస్తామని ఈ ప్రెస్ ముఖ్యంగా మేము ప్రకటిస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా. మేము ఒక సీఎం గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాము. మేము మీ మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి ఓటేయండి అని బహిరంగంగా చెప్పినారు. కానీ మా మాల సోదరులందరూ మేము కాంగ్రెస్ ఓటేసి మేము తెలంగాణలో గెలిపించుకున్నాము. మేము ఒక ఆందోళన చేయాలనుకుంటే మాకు ఇంత నిర్బంధాలు ఇవన్నీ చేసడం తగున? మరి అదే వేరే పార్టీలలో బీజేపీ వాళ్ళు కానీ వేరే పార్టీలు కానీ చేస్తే వారికి వేరే చూపడం లేదు. మరి మేము దళితం అంటే అంత చిన్న చూప? మేమిప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇక్కడ ధర్నా చేస్తుంటే మన పోలీసులు వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. మేము స్వచ్ఛందంగా ఇక్కడ షాపుల వాళ్ళు బంద్ చేస్తే కూడా మీరు తీయండి మేమున్నామని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మరి మేము మా దళితులం అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పౌరులం కాదా? మేము ఓటేసి గెలిపించిన మా ప్రభుత్వానికి ఇదే మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వర్గీకరణ అనేది తెలంగాణలో కూడా మీరేమన్నా ఆర్డినెన్స్ తెచ్చి చేస్తే ఇది అగ్నిగుండం అవుతుంది. దీని పరివినాశాలు ముందు జరుగుతాయని కోరుతూ జై భీమ్.